హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ 1956 కార్ నెంబరు నిన్న అప్లోడ్ చేసినాం. యాక్చువల్గా నిన్న ఆటోమేటిక్ అని చెప్పినామండి. తాళాలు రెండు, యాక్చువల్గా మాన్యువల్. ఇది చాలా బాగుంది. 60,000 తిరిగింది. మీరు భారతదేశంలో ఎక్కడైనా మీ దోస్తులు వోక్స్వ్యాగన్ ఉంటే సర్వీస్ రికార్డ్ తీసుకొని ముందుకు రండి. పవర్ స్టీరింగ్, పవర్ విండో, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, వెనక డోర్ల లాకు, చైల్డ్ లాకు, మనకు హెడ్లైట్లు డ్యూయల్ వస్తాయి. దీంట్లో ఏ వోక్స్వ్యాగన్ అయినా సేమ్ వస్తాయి. కుడి వైపు చూడండి, గీత ఎక్కర్లేదు, పెయింట్ ఎక్కడలేదు, అద్దాలు ఒరిజినల్. షోరూమ్ ట్రాక్ చూడండి, ఇయ్యాటి వరకు 60,000 మాత్రమే తిరిగింది. డైమండ్ కట్ అలవిస్ ఉన్నాయి. 50,000 తర్వాత కొత్త టైర్లు వేసుకున్నారు. బ్లూటూత్ ఉంటుంది కార్లా, యాక్స్ కేబుల్ కనెక్టివిటీ ఉంటుంది. ఏసీ చిల్డ్ వస్తుంది. కార్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. అద్దాలన్నీ ఒరిజినల్. కింద అండర్ బాడీ, రూఫ్, గ్లాసులు, సీట్లు, సీట్ కవర్లు, ఇంజన్ మౌంటింగ్, క్లచ్ ప్లేటు ఎందుకంటే మాన్యువల్ కాబట్టి, హెడ్లైట్ వైరింగు, మిగతా వైరింగ్ అంతా కూడా ఎక్సలెంట్ ఉంది. లెఫ్ట్ ఎడమ కూడా ఫెండర్ స్టిక్కర్ కూడా పోలేదు. బాగుంది కారు. ఎందుకంటే మీరు ప్రీమియం కార్స్ ఎప్పుడు కొన్నా మొట్టమొదలు షోరూంలో లేకుంటే కార్ ఇన్ఫోలో సర్వీస్ రికార్డ్ చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వోక్స్వ్యాగన్ వాళ్ళు చెక్ చేసిన దానంతా ఇట్లా రాస్తారు. హెడ్లైట్ వైరింగ్, బ్యాటరీ కవరప్, వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, కింద ఏం చెక్ చేసినా కూడా మీకు పార్ట్ టు పార్ట్ మీకు డాటా దొరుకుతుంది ప్రీమియం కార్లల్లో. ఓకే అండి. మాన్యువల్ చాలా బాగుంది కారు. చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తాం. ఒకవేళ అంటే నిన్న ఉగాది, మొన్న శనివారం కూడా హాలిడే. ఎడమ ముందు టైరు, స్టీరింగ్ రాడ్లు, బాల్ జాయింట్లు కూడా అవన్నీ ఒరిజినల్, ఎక్కడేం లేదు. ఇది ఏసీ వేస్ట్ వాటరు. మనకు బండి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చేయించుకుంటే 50,000 రూపాయలు వస్తుంది. ఏజెంట్ కమిషన్ మీరు మళ్ళీ పెట్టుకోవాలి ఎక్స్ట్రా. కుడివైపు టైరు, అండర్ బాడీ, ఈ ఎక్స్ట్రా ఏజెంట్ కమిషన్ ఏదైతే ఉందో అది మీరు పెట్టుకోవాలి. 50,000 అది 4 లక్షలు. ఇది 450, 460 దాకా అవుతుంది అనుకోరి. ఏమియో ప్రీమియం కారు. ఈ లోగో కూడా ఎక్సలెంట్ ఉంటుంది. 185 అంటే షిఫ్ట్ డిజైర్ టైర్ సైజు. షాకర్లై కూడా రంగులు పోలేదు ఇప్పటి వరకు. చూడండి, మనకు దాని గీతలు ఎక్కడ లేదు, కలర్ ఎక్కడ కాలే. ఎట్లా చూసినా నెంబర్ 1 ఉన్నది. సేమ్ కుడిపక్క డ్రైవర్ దర్వాజా. మీకు బండిలో నడిపిన సౌండ్ రాదు, బండి కిందికి ఉంటుంది. దీని క్వాలిటీ వేరండి. వోక్స్వ్యాగన్లో క్వాలిటీ వేరే వస్తుంది ఎప్పుడైనా. ఇది టాపెడ్ సౌండు, ఇంజెక్టర్ల సౌండు, క్లచ్ హార్డు, ఏసీ కంప్రెసరు, ఈ 4-5 అయితే అన్ని కార్లు సేమ్. కుడిపక్క డోరు. నేను ఇది ఆల్రెడీ మీకు దీని గురించి చెప్పినా కాబట్టి నేను దీనికి జాతి గురించి చెప్తున్నా. ఒక మనిషి అనుకో, ఒక జాతి. ఇప్పుడు తెలంగాణలో అంటారు రెడ్లు పిరికడే ఉన్నారు, వెలమలు పిరికిడే ఉన్నారు అంటారు. కానీ పిలికిడి గట్టిది. పిలికిడి ఏ పైన చేస్తుంది. స్వాతంత్రం వచ్చిన కాంచెలు ముఖ్యమంత్రి ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, ఏదంటే అది చేయగలుగుతారు. మిగతా బాడీ అంతా ఉత్తది అన్నట్టుగా ఈ వోక్స్వ్యాగన్ అనేది పిలికిడి వంటిది. చాలా తక్కువ మంది తక్కువ చోట్ల కొనుక్కున్న ఒక బ్రాండ్ ఉంటుంది. దానిలో పోయేటోళ్ళకి సప్పుడు రాదు. అండర్ బాడీ గట్టిగా ఉంటుంది, ఒరిజినల్. దేనికన్నా వగిలినా కూడా నీకేం బండిలో కూర్చున్న వాళ్ళకి తెలియదు. పిలికిడి గట్టిగా ఉంటుంది అన్నట్టు, అంతే. తక్కువ కార్లే కనబడతాయి మీకు. ఎందుకంటే కొనేటప్పుడు ధర ఎక్కువ, ఇది మెయింటెనెన్స్ ఎక్కువ అనుకుంటారు. మీరు మీ గుండె మీద అంటే అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశం నుంచి 2014లో గౌరవనీయులు పెద్దలు ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత నా దేశం అభివృద్ధి చెందింది అని వారు చూపెట్టడం జరిగింది. వారు ద్వీపం కరోనాలో కూడా ఒక వెలుగును పట్టుకొని కూడా దేశాన్ని ఎంతో, కొంతమందికి భూములు నష్టపోవచ్చు, కొంతమంది కొన్ని కారణాల వల్ల నష్టం జరగచ్చు. 1%, 10% నష్టం జరుగుతుంది. మన ద్వారా అయినా జరుగుతుంది, ఎవరి ద్వారా అయినా జరుగుతుంది. సో కానీ ఇది ఎందుకు చెప్తానంటే, ఈ ప్రీమియం కార్లు గుంతలల్లో పడి ఈ ప్రీమియం కార్లు కొనుక్కున్నారంటే పైసలు ఉన్నోళ్ళే కొనుక్కుంటారు. వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుండే అహంకారంతో పెడతారు. మొట్టమొదలు మా రాజీవ్ శర్మ చీఫ్ సెక్రటరీ ఉండే, వాళ్ళు అక్కలు ఎక్కువ మంది బ్రాహ్మణులు ఢిల్లీలో ఉంటారు, నోయిడాలో. తర్వాత అనురాగ్ శర్మ సారు, మేడం కూడా IPS వెస్ట్ బెంగాల్. మేడం కూడా చెప్పేది చాలా ఇంటర్వ్యూస్లో, మా పిల్లలు మా ఇంట్లో పనిచేసే కానిస్టేబుల్ కూడా మస్తు విలువలు ఇస్తారు అది ఇదని. మేడం చాలా ఇంటర్వ్యూస్, నేను IPSలో అందరూ ఇంటర్వ్యూ చూస్తాను. అందులో మా తెలంగాణ మొట్టమొదటి వచ్చినప్పుడు ఆయన 5 అంటే మంచి లాండ్ ఆర్డర్ చేసిండు అనురాగ్ శర్మ. చూడండి, ఆయన సమక్షంలోనే తెలంగాణ పోలీసులకు మోటార్ సైకిల్ వచ్చినాయి. ఆయన సమక్షంలోనే తెలంగాణ పోలీసులకు ఇన్నోవా క్రిస్టాల్ వచ్చినాయి. అంతకుముందు SIలు ఎవరినో దిక్కుమాలిన కాంట్రాక్టర్లను వాడిని విని షిఫ్ట్ కార్ల కాడ నుంచి అడుక్కొని పోయేది. ఇవాళ చూడండి, సేమ్ కింద కూడా ఎర్జినెంట్ ఉన్నది. అట్లా ప్రీమియం ఆ డెవలప్మెంట్ అనేది వచ్చి ప్రీమియం కార్, ఈ డబ్బున్న పిల్లల గురించి చెప్పి నేను అనురాగ్ శర్మ గురించి చెప్పిన, సార్ గురించి రాజీవ్ శర్మ గురించి చెప్పిన. వాళ్ళ పిల్లలు సరిగ్గా
అహంతో పెరిగి ఆగమాగం తోలి ఖరాబ్ చేస్తారు. ఖరాబ్ చేసినప్పుడు షోరూమ్ అయినప్పుడు బిల్ ఎక్కువ అవుతుంది అంతే. ఇక్కడ ఏం లేదు. మీరు మళ్ళీ ఆలోచించుకోండి. ఒక పల్సర్ తోలేటోడు ఆర్పిఎం పెంచి ఎక్సలెటర్ ఇచ్చుకొని తోలుతా అంటాడు, బండి ఎక్సలెంట్ ఉంది ఇది. అదే ఒక స్పెండర్ తోలేటోడు గేర్ టు గేర్ వేయాలి, ఎందుకంటే ఇది క్లచ్ పికప్ రాదు గుంజితే. ఇది గేర్ మళ్ళీ టక్కని గేర్ పడుతుంది, లేకుంటే బుర్రు అని ముత్తుకుంటుంది. సేమ్ షాకర్స్ కూడా చూసుకోండి ఒరిజినల్. అట్లా మీకు ఈ వోక్స్ వ్యాగన్ స్కోడా అనేది ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం 2014 కంటే ముందు నంబర్ 1 హైవే స్టేట్ నెంబర్. అంటే ఇప్పుడు హైవేలో కూడా నంబర్లు ఇస్తారు కాబట్టి కరీంనగర్ నుంచి మంచిర్యాల అంటే అస్ఫాబాద్ ఆదిలాబాద్ దాకా రెబ్బెన దాకా నంబర్ 1 హైవే. రాజీవ్ గాంధీ అని ఆ చనిపోయిన ముసలాయనే, రాహుల్ గాంధీల తాత, అతని పేరే పెట్టేది. వాళ్ళ రాజీవ్ గాంధీల నాయన వాళ్ళ పేరే పెట్టిండు, రాహుల్ గాంధీల నాన్న పేరు పెట్టిరు అది రోడ్డు. ఆ పెట్టినప్పుడు రోడ్డు గుంతలు ఉండే. ఇవాళ ఎక్స్ప్రెస్ వే. నీకు ఓఆర్ఆర్ లెక్కితే ఏ జిల్లాకు పో, వనపర్తి పో, శ్రీశైలం పో, చూడండి కోటపల్లి వచ్చిన ఆదిలాబాద్ పో, నిజామాబాద్ పో, కామారెడ్డి పో, వికారాబాద్ పో, చుట్టుపక్కల ఎటన్నా మాబ్నార్ పో, నారాయణపేట పో, చుట్టుపక్కల బౌండరీ జిల్లాలు ఇవి. ఖమ్మం పో, సత్తుపల్లి పో, భద్రాచలం పో, ఆంధ్ర బార్డర్ రంపచోడవరం పో, ఏదైతే మనకు బార్డర్ దాకుతో ఇటు కొవ్వూరు, ఏదైతే మన ఈ ఎండాకాలం ఆడోళ్ళు నీళ్ళల్లో పోతారు, గోదావరి సినిమా వచ్చింది, అక్కడికి ఎక్కడి వరకైనా ఎండ్ ఆఫ్ ద డే వరకు కూడా ఒక్క స్పీడ్ బ్రేకర్ లేదు. మంచి రోడ్లు ఉన్నాయి కాబట్టి ప్రీమియం కార్లు ఇవాళ వాడచ్చు. మీకు పైసలుండి 30 సంవత్సరాలు ప్లస్ వయసు అయింది, ఉద్యోగం వచ్చిందంటే ప్రీమియాన్ని ఒకసారి యూజ్ చేయగలగాలి. నా ఉద్దేశం అయితే అది. చూడండి ఒరిజినల్. నేనెప్పుడు నా వయసు 30 సంవత్సరాల ప్లస్ అయిందండి. నేను ఇప్పుడు హైకోర్టు జడ్జి కావాలని నాకు ఉంటుంది, సుప్రీంకోర్టు జడ్జి కావాలని ఉంటుంది, కానీ ఉండలేను. కానీ తన అలవాట్లు చేసుకోగలుగుతాను. రోజు 2 సార్లు చేతులు కడుక్కున్నాడు, కాలు కడుక్కున్నాడు, తానం చేసుడు, శుభ్రంగా ఉండడం, నిజాయితీగా మాట్లాడడం, తక్కువ మాట్లాడడం, జాగ్రత్తగా బతకడం. ఆ జడ్జిల స్టైల్ కోర్టులు అంటుంటుంది, న్యాయపరంగా చెప్పేవాళ్ళు డీజీపీలు స్టైల్ ఎట్లా మెయింటైన్ చేస్తారు, జియో స్మిత్స్లలో ఏం తింటారు అదే తింటా, నేను కూడా బువ్వ ఎక్కువ దీనికి కొవ్వెందుకు పెంచుకుంటా అనే ఆలోచనలో లైఫ్ స్టైల్ చేంజెస్. స్మితా సబర్వాల్ ఉన్నది, నడుము దగ్గర టాటూ, అట్లా నేను ఎంచుకుంటా, వాళ్ళ లెక్క బతకాలే అనే ఆలోచన వచ్చినప్పుడు మీరు కూడా ప్రీమియం కారు కలగానే ఆలోచన చేయొద్దు. డబ్బులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎంత రోడ్డు రాజు పేదోడు అవుతాడు, పేదోడు రాజు అవుతాడు. చాలామంది ప్లాట్లు కొని పెట్టుకున్నారు. రబ్బా వీనికి కొన్ని పైసలు వచ్చినాయి, ప్లాట్ కొను, బంగారం కుదబెట్టి ప్లాట్ కొన్న ప్లాటు 2021లో కొన్న ప్లాటు ఇవాళ అంతే ధర ఉంది. 2018లో కొన్న ప్లాటు ఇవాళ అంతే ధర ఉంది. దానికి ఈ దిక్కుమాలిన LRS కట్టి సస్తాన్రు. ఇందులో కొన్ని FTL జోన్లు వచ్చినాయి. మనం ఫ్లాట్కు అది పైసలు కట్టకపోతే FTL చూస్తుంది. ఇక దానికి మళ్ళీ కార్యదర్శి పోయి కాళ్ళు మొక్కి వానికి కొన్ని పైసలు అందులో ఇక అందరికి ఇచ్చుకుంటా కాళ్ళు మొక్కితే పని అవుతుంది. లేదంటే అది లీగల్గా పోయి వాళ్ళ దగ్గర రాయించుకొచ్చుకో, వీళ్ళ దగ్గర రాయించుకొచ్చుకో. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదండి. నిన్న కూడా 400 ఎకరాలు అక్కడ చేస్తున్నారు. కాబట్టి మన జీవన శైలిలా మనం ఈ తక్కువ టైం 24 గంటలలో 8 గంటలు పండుకోవడానికి, 2 గంటలు గంటన్నర పొద్దుగాల బాతకాన్ని తినడానికి ఇవన్నీ పోతే మిగతా జర్నీ స్టైల్ లైఫ్ని ఎంజాయ్ చేసేదానికే మనం పెట్టాలి. కొంతమంది బెట్టింగ్ యాప్స్ ఉంటుంది, రాత్రి 100 పెడితే తెల్లారిసరికి 10,000 వస్తాయి. వస్తాయి, పోతాయి. చాలా విషయాలు జరుగుతున్నాయి. పాపం బాన్స్వాడ బిడ్డ, నిజామాబాద్ బిడ్డ V6లో వార్తలు చెప్పుకునేది జ్యోతక్క. వాడొకడు ఆంధ్రోడు అక్కడ ఉంటాడు, ఆడోళ్ళ దగ్గర ఆడవన్నా అని వీడియో పెడతాడు. ఆ జ్యోతక్కనంటే జనరల్గా ఒక ప్రమోటింగ్ వీడియో వచ్చినప్పుడు కొంత బెట్టింగ్ యాప్ల మీద చేసిర్రు, కానీ బెట్టింగ్ నడుస్తుంది. బెట్టింగ్ గవర్నమెంట్ వెబ్సైట్ తీసేయచ్చు, గవర్నమెంట్ చేతులు ఉంది. అది లాండ్ ఆర్డర్ డీజీపీ సార్ చెప్తే 10 నిమిషాలు అయిపోతుంది. అనవసరంగా ఈ వీళ్ళ మీద పడుతున్నారండి. ఎందుకంటే ఎట్లయినా ఇప్పుడు అతను ఎక్కడో ఉన్నాడు, మీడియాలో ఏదో ఒకటి మాట్లాడతారు. అతను అన్వేషు మా ఆర్టీసీ ఎండి గారు సార్, మా సజ్జనార్ సార్ కూడా మాట్లాడిండు. మా తెలంగాణ ఆఫీసర్ అయినే, మా తెలంగాణ ప్రజల కష్టంతో జీతం తీసుకుంటాడు. మా తాగుబోతులు తాగితే మందు పైసలతోనే అవుతాను. నిన్నవాడు ఆ పూజారి కూడా అంటాడు, మందు తాగొద్దు, బొక్క తినొద్దు అంటే ఆదివారం మందు మాంసం బంద్ చేస్తే గవర్నమెంటే పడిపోతుందండి. ఒక్కొక్క రోజు 150 కోట్లు 100 కోట్లు ఎర్న్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇంకేమేరక చెప్పు, ఏసీలో కూర్చొని ఏదో మాట్లాడతారు. పేద ప్రజల కన్నీరు చెమటతోనే తెలంగాణ రన్ అవుతుందండి ఎప్పుడైనా. సేమ్ మేము కూడా కొన్ని వేల కార్లతో ట్యాక్స్ పే చేసినాం. ఇట్స్ ట్రూ, వాడేవాడో చెప్పు కాదు. వినేష్ అనేటోడు ఎక్కడనో ఉండి పాపం నిన్న మొన్న ఒకటే అనడు, అక్క జూబ్లీస్లో కారు కొన్నది, జూబ్లీస్లో ఇందాన్ని కొన్న లెవెల్, ఫైనాన్షియల్ సిటీలో కోకాపేటలో ఇండ్లు కట్టిన లెవెల్, ఎక్కడి నుంచి పైసలు కూలీ చేసిరా, లేబర్ చేసిరా, అందరూ బిజినెస్ పెట్టే సంపాదిస్తారండి. అందులో పాపం తెలంగాణ ఆడపిల్ల తెలంగాణ రావడానికి బిత్తిరి సత్తి ప్లస్ ఆమె చాలా కారణమయ్యారు. ఈయాటికి కూడా నేను పట్టుకున్నప్పుడు వాళ్ళ వీడియో చూస్తా. ఓ అక్క తమ్ముడు పంచాయతీ, ఓ అక్క తమ్ముడు సమాజం గురించి తెలుసుకుంటే ఎట్లున్నా అనేది వాళ్ళ అయ్యాల తెలంగాణ వచ్చే క్రమంలో ఈ V6 వివేక్ గుడిశంకర్ స్వామి కొడుకు వాడు బాగా ప్రయత్నం చేసి తెలంగాణ వచ్చడానికి కారణమైండు. చూడండి, అట్లా ప్రీమియం కార్లు మనం ఎంజాయ్ చేయాలి.
వాట్ ఈజ్ ద లోకం, ప్రపంచం ఏంది చెప్పన? పెళ్లి చేసుకున్నాడు, తలుపులు పెట్టుకున్నాడు, పురాణచ్చు, వాళ్ళు చదువుడు, మళ్ళీ వాళ్ళు మన ఇంట్లో వాడు, వాళ్ళు మనకు పెట్టకపోడు. ఇదే సమాజంలో రన్ కాకుండా మనకంటూ ఒక నేను పలానా గొర్రెలు కాసిన, ఇంకొక గొర్రె పుట్టింది, దాంతో కొన్ని సంవత్సరాలు ఆడుకున్నాను. ఒక కుక్కను పెంచినా, కుక్కతో ఆడుకున్నా. నాకంటూ నమ్మకంగా కొంతమంది ఉన్నారు. నాకంటూ వ్యవసాయం చేసిన, నేనంటూ ఓ ఐటీ కంపెనీ సృష్టించిన, ఓ చిన్న కంపెనీ సృష్టించిన అనేది ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోండి. ప్రీమియం కారు, డ్రీమ్ కార్ను ఖచ్చితంగా ఎర్న్ చేసుకుందాం, సంపాదిద్దాం. చాలా తక్కువ ధరలో వస్తుంది. ఇందులో షోరూమ్ ఉన్నదా లేదా, షోరూమ్ ట్రాక్ ఉన్నదా లేదా, కొత్త టైర్లు ఉన్నాయా లేవా, 60,000 తిరిగిందా లేదా, ఒకవేళ మేము ఇస్తే ఏం మోసం చేస్తాం? మేము ఢిల్లీ కార్స్ తెలంగాణ నుంచి కార్ ఇచ్చినానుకో మీకు ఏం చెడు చేయగలుగుతాం? ఎన్ఓసి లేట్ వస్తుంది, కానీ వస్తుంది. పేపర్స్ ఒరిజినల్ ఆర్స్ ఉంటాయి, దబన ముందే వస్తుంది. 2 ఉంటాయి. మేమేం చేస్తున్నాం? ప్రతి బండికి 40,000 50,000 ఆపుతున్నాం ఎన్ఓసికి, మీ తృప్తి కొరకు. ఖచ్చితంగా హెచ్ఆర్ అయితే నెల పడుతుందండి, నెల 15 రోజులు కూడా పడుతుంది. ఢిల్లీ అయితే 15 రోజులు పడుతుంది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ మొన్ననే వచ్చింది. అంతకుముందు ఢిల్లీ ఆగమాగం ఉండే, చాలా ఊకే హిందూ ముస్లిం గొడవలు వచ్చి రాజులు. ఇప్పుడు బీజేపీ అక్కడ కూర్చున్నది. మహిళ ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ను గ్రేట్గా కంట్రోల్ చేస్తుందండి. చాలా చిన్న జిల్లా అయినా చిన్న సందులు ఉన్నాయి. 100-150 సంవత్సరాల కింద తెలంగాణ ఎట్లున్నానో ఇప్పుడు ఢిల్లీ అట్లుంది. వెనకబడిన ఢిల్లీ అండి. ఒక 5-6 కిలోమీటర్లు తప్ప చిల్లర ఉంటుంది ఢిల్లీ. అక్కడ నీకు చెట్టే లేదు. ఇప్పుడు కూడా రేవంత్ దయ వల్ల 400 ఎకరాలు ఆ యూనివర్సిటీకి ఇచ్చి దాన్ని ఖాళీ చేసారంటే హైదరాబాద్ కూడా గదే పనికిమాలిన దుమ్ముదూలి అవుతుంది. మనం ఆగమాగం అవుతాం. ఈ కార్ అయితే మిస్ కావద్దు. ఇది మాన్యువల్ అనే నేను మళ్ళీ పెట్టిన, దాన్ని డిలీట్ చేసి. బండి ఎక్సలెంట్ ఉంది, దాన్ని ఆల్రెడీ చూసే ఉంటారు. హై టు డౌను, పైకి కిందికి వస్తుంది దీని ఆప్షను. చూడండి, వోక్స్ వ్యాగన్లోనే మనం కొనే ధర, తక్కువ ధర పెట్టే దానిలోనే ఇన్ని ఆపర్చునిటీ ఉంటాయి. 33 జిల్లాలు ఎక్కడైనా మీకు 50,000 ట్యాక్స్ వస్తుంది. ఆంధ్రాలో కూడా 40-42,000 వస్తుంది. ఆంధ్ర 26 జిల్లాలలో కూడా. ప్రీమియంను డ్రీమ్గా తీసుకోండి. ఆంధ్రాలో రోడ్లు సరిగ్గా కొన్ని జిల్లాలలో ఇంకా కూడా ఈ చంద్రబాబు సార్ వచ్చినాక ఇంప్లిమెంట్ చేయలేదు. జగన్ సార్ రోడ్లు పట్టించుకోలేదు ఊర్లలో. జగన్ సార్ ఎంతసేపు ఆడవాళ్ళకి పైసలు ఇళ్ళకి ఇచ్చుడు పెట్టిండు. అదే మొగోళ్ళకు తాగుడు లేదు, వైన్ షాపు లేకపోయేసరికి దెబ్బ కొట్టిరు. మద్యం తప్పనిసరి మొగోళ్ళ కోసం. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ, ఆంధ్ర.